ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాం. జీవవాక్యం అనే చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా మరి మీ అందరినీ కూడా కలుసుకోవడానికి దేవుడు ఇస్తున్న కృపను బట్టి దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ కార్యక్రమం మీ అందరి జీవితాల్లో ఎంతో దీవెనకరంగా ప్రోత్సాహకరంగా ఉన్నందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ రోజున చక్కని మాటతోటి దేవుడు ప్రతి ఒక్కరితోటి మాట్లాడబోతూ ఉన్నారు. చక్కని ఆదరణకరమైనటువంటి మాట, ప్రోత్సాహకరమైనటువంటి మాట దేవుడు తన యొక్క ప్రజల కొరకు ఆయన రిలీజ్ చేస్తూ ఉన్నాడు. ఈ రోజున మన యొక్క ధ్యానాంశము, నీ దేవుడు నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఎంత చక్కని మాట కదా. నీ దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. మనము ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయం పొందకము అని ఇశ్రాయేలులందరి ఎదుట అతనితో చెప్పాను. ఇదే విధంగా మనము 6వ వచనం కూడా మనం చూసినట్లయితే, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. చూడండి, ఇక్కడ ఈ యొక్క 31వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మోషే ఇశ్రాయేలులందరితో ఈ మాటలు మరి చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లనెను. అయితే మరి దేవుడైన యెహోవా మోషేకు తెలియచేసినటువంటి విషయాలు ఈ యొక్క దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలులందరితో చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి యెహోషువను కూడా బలపరచటానికి ఇదే మాట తెలియచేసినట్లుగా మనము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఈ మాట మనం చూస్తాం. చూడండి, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. కాబట్టి ఇక్కడ దేవుడు తన యొక్క ప్రజలను ఆయన మరి ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు తన ప్రజలను తన యొక్క చక్కని మాటల ద్వారా బలపరిచేటటువంటి దేవుడు. ఎప్పుడు కూడా దేవుడు మనను కృంగతీసేటటువంటి దేవుడు కాదు. ఎక్కడ కూడా ఆయన భయపెట్టేటటువంటి దేవుడు కాదు. ఆయన ఎల్లప్పుడూ కూడా నేనున్నాను కదా, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు ముందర నడుస్తున్నాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నీ పక్షమున ఉంటాను, నీవు భయపడవద్దు అని దేవుడు తన యొక్క ప్రజలతోటి మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా దేవుడు తన యొక్క మాటలు తన యొక్క ప్రజలను మరి ఎంతో బలపరిచేవిగా ఉంటాయి. ఈ రోజున మీ యొక్క పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయో మరి నాకైతే తెలియదు, కానీ దేవునికి తెలుసు. అందును బట్టి దేవుడు ఇంత చక్కని మాటలు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. మరి భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. 7వ వచనంలో, మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా యెహోషువను బలపరుస్తూ యెహోషువకు ధైర్యం చెప్తూ ఈ విధంగా మోషే పలుకుతూ ఉన్నాడు. నువ్వు భయపడొద్దు యెహోషువ, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నీకు ముందర నడిచేటటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రతి పరిస్థితి నీవు ఎదుర్కొనేటటువంటి ప్రతి పరిస్థితి కూడా నీ దేవునికి తెలుసు. ఆయన నీ ముందర నడిచేటటువంటి దేవుడు గనక ఆయన సమస్తము ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరము లేనే లేదు. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. మరి ఈ విధంగా దేవుని యొక్క వాక్యంలో యెహోషువను బలపరచటానికి దేవుడు మోషే ద్వారా ఈ మాటలు పలికాడు. ఎంతగానో మరి ఈ యెహోషువను బలపరిచాడు. నువ్వు భయపడవలసిన అవసరము లేనే లేదు. ఆ దేవుడు నిన్ను విడవడు, ఎడబాయడు. భయపడకము, విస్మయం పొందకము అని చెప్పి ఇశ్రాయేలులందరి ఎదుట కూడా
మరి యెహోషువను ఈ విధంగా బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో చూడండి, మన యొక్క జీవిత యాత్రలో మనకి ఎన్నో పనులు ఉంటాయి, మనకెన్నో బాధ్యతలు ఉంటాయి. మనము నిర్వర్తించటానికి ఎన్నో మరి అవి మనము చేయటానికి మనకి ఎన్నో అడ్డు ఆటంకాలు వస్తూ ఉంటాయి. మరి ఈ విధంగా అడ్డు ఆటంకాలు వచ్చి మన బాధ్యతలు మనము సరిగా నిర్వర్తిస్తామో లేదో, ఈ పని చేయగలుగుతామో లేదో, ఈ కార్యం జరుగుతుందో లేదో, ఈ విధంగా మనము చాలా భయపడుతూ లేకపోతే ఆందోళన పడుతూ కలవరపడుతూ ఉంటాం. అంటే భయము అనేటటువంటిది మన యొక్క హృదయంలో చోటు చేసుకుంటుంది. అలాంటి పరిస్థితులలో నిజంగా ఎవరు మనకు ధైర్యం చెప్పేది? మనతోటి ఉండే వాళ్ళందరూ కూడా మనుషులే. మన బంధువులు కావచ్చు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, మరి మన యొక్క పరిస్థితులలో వాళ్ళు ధైర్యం చెప్తారు, కానీ వాళ్ళు ఎలాంటి సహాయం చేయలేరు. కానీ మన దేవుడైతే ఆయన మనతో మాట్లాడే దేవుడు. నీవు భయపడవద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు ముందుగా ఉంటాను, నేను నీ చుట్టూ ఆవరించి ఉంటాను, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి దేవుడు బలపరుస్తూ ఆయన చెప్తాడు, నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టేటటువంటి దేవుడను నేను కాదు అని ఖచ్చితంగా దేవుడు మరి తన మాటను ఆయన విడుదల చేసి మనకు ఆయన సహాయం చేసేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి మరి మన యొక్క బాధ్యతల విషయంలో, మన ముందున్నటువంటి మన యొక్క పనుల విషయంలో, మన పిల్లల యొక్క చదువులే కానివ్వండి, మన పిల్లల పెళ్ళిళ్ళే కానివ్వండి, మన పిల్లల యొక్క అవసరతలే కానివ్వండి, అది ఏదైనా కావచ్చు. మరి అలాంటి పరిస్థితులలో మన దేవుడు అంటాడు ఏమని అంటే, ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను కదా, నీకు సహాయం చేసే దేవుడు నేనే కదా, నిన్ను ఏమాత్రము విడవను ఎడబాయను, ఏ పరిస్థితుల్లో కూడా నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పి మనను బలపరుస్తూ ఉన్నాడు. మన శక్తి ఏ పాటిది, మన యొక్క జ్ఞానం ఏ పాటిది ఒక్కసారి ఆలోచించండి. మన శక్తి మన సామర్థ్యంతో మనం ఏం చేయలేం, కానీ దేవుడు తన యొక్క శక్తి సామర్థ్యం చొప్పున మన యొక్క జీవితాల్లో కార్యం జరిగించేటటువంటి మంచి దేవుడు అయి ఉన్నాడు. మనము ఇంకా దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఫస్ట్ క్రానికల్స్ మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. 28వ అధ్యాయం 20వ వచనం. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. ఎంత అద్భుతమైనటువంటి విషయం కదా. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడవక ఉండును. మరి ఎంత అద్భుతమైనటువంటి విషయాలు కదా. దావీదు తన కుమారునికి తెలియచేస్తూ ఉన్నాడు. తన కుమారుడైనటువంటి సొలొమోనుకు ఈ యొక్క విషయాలు ఆయన తెలియచేస్తున్నాడు. తెలియచెప్తూ ఏమంటున్నాడంటే, మరి దేవుడు నా దేవుడు అని చెప్పి ఆయన చెప్తున్నాడు, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. ప్రైజ్ ద లార్డ్. నా దేవుడు నాతో కూడా ఉన్నాడు. నా యొక్క పరిస్థితులన్నిటిలో నాకు తోడుగా ఉన్నాడు. నేను ప్రార్థించినప్పుడు నాకు జవాబు ఇచ్చాడు. నేను ప్రార్థన చేసినప్పుడు నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. నేను ప్రార్థన చేసినప్పుడు నా కొరకు ప్రతి పని కూడా ఆయన జరిగించాడు అని చెప్పి ఆ యొక్క సాక్ష్యంతోనే, ఆ యొక్క ధైర్యముతోనే తన కుమారుడైనటువంటి సొలొమోనుకు కూడా చెప్తున్నాడు. ఏమనంటే, మరి తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము. నువ్వు వెనకంచి వెయ్యొద్దు, నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి, ఈ పని పూనుకోవాలి. నువ్వు భయపడకుండము, వెరవకుండము, నా దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజున మనం అది చెప్పగలమా? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, ఆయన నన్ను ఎప్పుడు కూడా ఎడబాయడు, ఆయన నా చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు, ఆయన ఒక ఉన్నతమైనటువంటి స్థలముల మీదకు ఆయన నన్ను నడిపించేటటువంటి
దేవుడై ఉన్నాడు. మరి ఉన్నతమైనటువంటి శిఖరము మీదకి ఆయన ఎక్కించేటటువంటి దేవుడు. నా శక్తి కాదు, నా సామర్థ్యం కాదు, నా దేవుడే నా కొరకు ఆయన గొప్ప కార్యాలు జరిగించేటటువంటి దేవుడు అని మనము కూడా గట్టిగా సాక్ష్యం చెప్పగలిగినటువంటి స్థితిలో మనం ఉండాలి. కాబట్టి ఈ విధంగా తన కుమారుణ్ణి దావీదు బలపరుస్తున్నాడు అన్నమాట. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువక ఉండును. మరి దేవుడు అప్పగించినటువంటి ఆ యొక్క పని, నీవు చేసేటటువంటి ఆ యొక్క విషయంలో ఆ పని ముగించేంత వరకు కూడా, ఆ పని అయిపోయేంత వరకు కూడా ఆ దేవుడు నిన్ను ఏ మాత్రము కూడా విడిచిపెట్టడు. కాబట్టి నీవు ధైర్యముగా ఉండు అని చెప్పి ఇంత చక్కని మాటలు తన కుమారుడికి ఆయన తెలియచేశాడు. అదేవిధంగా మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం ఒక్కసారి మనం చూద్దాం. 11వ వచనం, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనం. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదువు గాక. అది దేవుడు సెలవిచ్చినటువంటి రీతిలో మరి దేవునికి మందిరమును నువ్వు కట్టించుదువు గాక అని చెప్పి ఇక్కడ కూడా మరి దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోనుకు తెలియచేసినటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నా కుమారుడా, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. నీవు వర్ధిల్లి నీ దేవుడైన యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చిన ప్రకారముగా ఆయనకు మందిరమును కట్టించుదువు గాక. నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించినట్లు యెహోవా నీకు వివేకమును తెలివిని అనుగ్రహించి ఇశ్రాయేలీయుల మీద నీకు అధికారము దయచేయును గాక. తర్వాత 16వ వచనం చూస్తే, లెక్కింపలేనంత బంగారమును వెండియు ఇత్తడియు ఇనుమును నీకు ఉన్నవి కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి క్షణము కూడా ఈ దావీదు తన యొక్క కుమారుడైనటువంటి సొలొమోనుతో మాట్లాడుతూ దేవుడు అప్పగించినటువంటి యొక్క చక్కని పని చేయటానికి గాను తన కుమారుడిని ప్రోత్సహిస్తూ, నా కుమారుడా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఈ యొక్క పని మరి నువ్వు అద్భుతంగా నీవు చేయగలవు, నీవు ఈ పని పూనుకోవాలి, ఆ దేవుడే నీకు సహాయము చేయు దేవుడుగా ఉంటాడు కాబట్టి నీవు ఈ పని పూనుకో, యెహోవా నీకు తోడుగా ఉండును. ఆయన నిన్ను ఎంత మాత్రము కూడా విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. మనము ముందు మోషే దగ్గర మనం చూసాం. మోషే యెహోషువను బలపరిచాడు. యెహోషువకు దేవుడు ఒక అద్భుతమైన బాధ్యతనిచ్చాడు. ఆ బాధ్యతను నెరవేర్చడానికి గాను మరి తగినంతటువంటి ప్రోత్సాహము దేవుడు ఎలా తోడుగా ఉంటాడు అనేటటువంటిది మోషే యెహోషువకు తెలియజేశాడు. అదేవిధంగా దేవుడు కూడా మరి యెహోషువతో మాట్లాడాడు. నేను మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు కూడా తోడై ఉంటాను, నిన్ను ఏమాత్రము విడువను ఎడబాయను, నీవు నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొనుము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. చూడండి ఎంత చక్కని మాటలు. దేవుడు ఒక బాధ్యత మనకి ఇచ్చాడు అనుకోండి, ఆయన బాధ్యత మనకిచ్చి పక్కకి వెళ్ళిపోయేటటువంటి దేవుడు కాదు. భారం అంతా మన మీద వేసి నువ్వు చేస్తావో చెయ్యవో నీ ఇష్టం అని వదిలేసి వెళ్ళిపోయే దేవుడు కాదు. ఆయన మనతో ఉండి మనకు సహాయం చేసే దేవుడు, మనను బలపరిచే దేవుడు. నేను నీతో ఉన్నాను, నిన్ను ఏమాత్రము విడువను ఎడబాయను అని చెప్పి. మరి కుటుంబ విషయాలు చూడండి, దేవుడు ఒక కుటుంబాన్ని నీకు ఇచ్చాడు, నీకు పిల్లల్ని ఇచ్చాడు, నీకు భార్యనిచ్చాడు, నీకు భర్తనిచ్చాడు. మరి అలాంటి పరిస్థితులలో నీకున్నటువంటి బాధ్యతల విషయంలో దేవుడు ఆయన నిన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళడు. ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు. నీవు ఆయనకు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన నిన్ను బలపరుస్తూ ఉంటాడు. ఆయన చెప్తా ఉంటాడు, ఇదిగో నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళే దేవుడని ఎంత మాత్రం కూడా కాదు, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడిచిపెట్టకుండగా నిన్ను ఎడబాయకుండగా ప్రతి దినం
దినము నేను నీకు సహాయం చేస్తాను, ప్రతి దినము నీకు అండగా నేను ఉంటాను అని చెప్పేటటువంటి దేవుడు అయ్యున్నాడు, బలపరిచేటటువంటి దేవుడు అయ్యున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంత మాత్రము కూడా దిగులు చెందవద్దు. నీవు ఏ పరిస్థితులలో ఉన్నావో, ఏ విధమైనటువంటి పరిస్థితులలో మరి కృంగిపోయి ఉన్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మన పక్షం నుండిగా మనకు విరోధి ఎవడు? నిజమే కదా. దేవుడు మనతో ఉన్నప్పుడు మన ముందు ఎంత పెద్ద టాస్క్ ఉన్నా కూడా దేవుడు మనకు తోడుగా ఉండి వాటన్నిటిని కూడా అధిగమించటానికి కావలసినటువంటి కృపనిస్తాడు. నీ కుటుంబ బాధ్యతలన్నీ కూడా చక్కగా నిర్వర్తించటానికి ఆయన తన కృపను అనుగ్రహించేటటువంటి మంచి దేవుడై ఉన్నాడు. నువ్వు దిగులు పడవద్దు, నువ్వు కృంగిపోవద్దు, నీవు ఏ మాత్రం కూడా వెనకంచి వేయవద్దు. ఈ పరిస్థితులు ఎలా జరుగుతాయా, ఈ పరిస్థితుల్లో నుంచి మేము ఎలా బయటికి వస్తామా అని నీవు ఎంత మాత్రము కూడా దిగులు చెందవద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. ఈ చక్కని మాటలు ఈ రోజున మనందరి మధ్యలో దేవుడు ఆయన రిలీజ్ చేస్తున్నాడు అని అంటే ఆయన కుటుంబాలలో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను నిలబెట్టి ఇదిగో ప్రతి ఒక్క బాధ్యతలో కూడా ఒక చక్కని ఫలితాన్ని నువ్వు చూడగలిగినట్లుగా ఆయన నిన్ను ముందుకు తీసుకుని వెళ్ళేటటువంటి దేవుడు. నీ పిల్లల ఉద్యోగాల విషయంలో కానివ్వండి, మీ పిల్లల యొక్క మరి చదువుల విషయంలో కానివ్వండి, పిల్లల యొక్క స్పిరిచువల్ థింగ్స్ విషయంలో కానివ్వండి, దేవుడు నిశ్చయముగా సహాయం చేస్తాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటుండగా, ఆయనకు మొరపెట్టుచూ ఉంటుండగా, ఆయన నీ ప్రార్థన వినకుండా దూరంగా వెళ్ళే దేవుడు కాదు. ఆయన నీకు తోడుగా ఉంటాడు అంతే. ఎందుకంటే ఈ బాధ్యత ఇచ్చింది మన దేవుడే, ఈ బాధ్యత మన యొక్క చేతిలో పెట్టింది దేవుడే, ఈ బాధ్యత మనకు అప్పగించింది మన దేవుడే. కాబట్టి ఆ బాధ్యత విషయంలో నువ్వు దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఉంటుంటే మరొక ప్రక్క దేవుడు నిన్ను వెన్నంటి ఉండి నీ చుట్టూ ఆయన ఆవరించి ఉండి తన జ్ఞానం నీకు ఇస్తూ, తన యొక్క ప్రొవిజన్ నీకు ఇస్తూ, తన యొక్క గొప్ప సహాయాన్ని నీకు అందిస్తూ ఆ పరిస్థితులన్నీ కూడా దాటుకుని ముందుకు వెళ్ళడానికి, ఆ పరిస్థితులన్నీ కూడా చక్కగా జయించుకోవటానికి ఆయన యొక్క తన కృపను అనుగ్రహించేటటువంటి మంచి దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఉదాహరణను దేవుడు మన ముందుకు తీసుకుని వచ్చి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదేవిధంగా మనము ఆదికాండంలోకి వచ్చినట్లయితే ఆదికాండము 21వ అధ్యాయము, ఆదికాండము 21వ అధ్యాయము 14వ వచనం చూడండి. చివరి భాగంలో ఆమె వెళ్ళి బేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాని పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటివేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుని బిడ్డలారా చూడండి, నిజముగా మన దేవుడు ఆయన పగలైనా మనకు తోడుగా ఉంటాడు, రాత్రైనా మనకు తోడుగా ఉంటాడు. పగలైనా మనను విడిచిపెట్టడు, రాత్రైనా మనను విడిచిపెట్టడు. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు అని చెప్పి ఎంతో అద్భుతమైనటువంటి రీతిలో బలపరిచినటువంటి మంచి దేవుడు అయ్యున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ విధముగా ఇక్కడ హాగరు యొక్క పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. హాగరు యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే ఈ 14వ వచనంలో, కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. అబ్రహాము లేచి ఈ విధంగా హాగరుని మరి యొక్క కుమారుణ్ణి బయటికి పంపించి వేశాడు. ఒక నీళ్ళ తిత్తి ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు. మరి ఆ పిల్లవాడిని హాగరును బయటికి పంపించి వేశాడు. పంపించి వేస్తే ఆమె వెళ్ళి బేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. చూసారండి, మరి ఒంటరిగా ఆమె తన కుమారునితోటి, తన కుమారుడైనటువంటి ఇష్మాయేలుతోటి ఆమె ఒంటరిగా అరణ్యంలో తిరుగుతుంది. అరణ్యంలో ఎవరండి సహాయం చేసేది? అరణ్యంలో దిక్కేంటండి? అరణ్యంలో ఒక స్వరమైనా వినపడుతుందా?
ఎక్కడైనా ఒక మాట వినపడుతుందా? వినపడదు. అలాంటి దిక్కులేనటువంటి స్థితి, అలాంటి నిస్సహాయ స్థితి. ఆ స్థితిలో అరణ్యంలో ఆమె అటు ఇటు తిరుగుతూ ఉంది. ఇంకా అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద చిన్నవాడిని పడవేసి, ఆ ఇవ్వబడినటువంటి ఆ తిత్తిలో నీళ్లు అయిపోయినాయి, ఆహారం అయిపోయింది. మరి ఆ యొక్క తన కుమారుడు ఆ చిన్నవాడిని ఒక పొద క్రింద పడవేసింది. ఈ పిల్లవాని చావు నేను చూడలేని అనుకొని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. నిజంగా మరి ఆ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? దిక్కులేనటువంటి పరిస్థితి. మనుష్యులు విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు తన ప్రజలను, తన బిడ్డలను ఆయన విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రం కాదు. ఎందుకంటే ఒక రోజున హాగరుకు దేవుడు మరి ధైర్యం చెప్పి వెనక్కి పంపించేశాడు. ఒకసారి బయటకు వచ్చింది హాగరు, సారా దగ్గర నుంచి ఆ యొక్క కష్టాలు పడలేక మరి బయటకు వచ్చి ఆమె వెళ్ళిపోతున్నటువంటి సమయంలో దేవుడు ఆమెతో మాట్లాడి, హాగరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి మాట్లాడి, తిరిగి వెళ్ళు, నీ యజమానురాలి క్రింద నువ్వు అణిగి ఉండు అని చెప్పి, మరి అంతేకాకుండా ఆ రోజు ఒక మాట మాట్లాడాడు, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ రోజు దేవుడు మాట్లాడాడు. ఆ మాట్లాడిన దేవుడు విడిచిపెడతాడా? అందుకే దేవుడు ఒంటరిగా బెర్షెబా అరణ్యములో తిరుగుతూ ఉన్నటువంటి హాగరును మళ్ళీ సంధించాడు. హాగరుతో మరి నిజంగా హాగరు అక్కడ కన్నీటితో ఆమె మరి ఏడుస్తూ ఉంటే కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. ఆమె దుఃఖిస్తూ ఉంది, ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. అలాంటి నిస్సహాయ స్థితిలో తన కుమారుడికి ఏమైపోతుందో, నా కుమారుడు చనిపోతాడేమో అని చెప్పి ఆ విధముగా దిక్కులేని స్థితిలో ఆమె ఎలుగెత్తి ఏడుస్తూ ఉంటే, మరి ఆ యొక్క సమయంలో దేవుడు ఆ చిన్నవాని మరణ వినును. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరుని పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే దేవుడండి. అరణ్యమైన విడిచిపెట్టడు, ఇంటిలో కూడా విడిచిపెట్టడు. ఎంతోమంది ఇంటిలో ఉండి శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు, ఇంటిలో ఉండి భయంకరమైన పోరాటాలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇంటిలో ఉండి ఎవ్వరు మాకు తోడులేరే అని చెప్పినటువంటి స్థితిలో వాళ్ళు ఉంటున్నారు. నీవు అరణ్యంలో ఉన్నా, నువ్వు ఇంటిలో ఉన్నా, నువ్వు ఎక్కడ ఉన్నా సరే, నీ దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చేటటువంటి దేవుడు. నీ దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. ఆయన నిన్ను ఏమాత్రము విడవడు, ఎడబాయడు. ఇక్కడ హాగర్ని విడిచిపెట్టాడా అండి? హాగర్ని విడిచిపెట్టలేదు కదా. హాగర్తో మాట్లాడుతున్నాడు, నేను ఆ చిన్నవాని యొక్క స్వరము విన్నాను, నువ్వు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకో, వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి వెలుకాడాయను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ విధంగా దేవుని బిడ్డలారా, నిజంగా దేవుడు మనల్ని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. హాగరుకు దేవుడు వాగ్దానం చేశాడు, నువ్వు ఇంటికి వెళ్ళు, నువ్వు తిరిగి వెళ్ళు శారయి దగ్గరికి అని చెప్పినప్పుడు మరి చక్కని వాగ్దానం ఇచ్చాడు. ఆ విధంగా వాగ్దానాన్ని నమ్మింది, తన ఇంటికి వెళ్ళింది. మరలా ఎలాంటి పరిస్థితి వచ్చింది అంటే, మరలా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. దిక్కులేనటువంటి పరిస్థితి వచ్చింది, నిస్సహాయమైనటువంటి పరిస్థితి వచ్చింది, ఎవ్వరు కూడా పలకరించరు అనేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు నీవు ఏ పరిస్థితిలో ఉన్నావు? నీవు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నావు? దేవుడు మర్చిపోయాడు అని అనుకుంటున్నావా? దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవటం లేదు అని అనుకుంటున్నావా?
దేవుడు ఎన్నడూ కూడా తన ప్రజలను మర్చిపోయేటటువంటి దేవుడు కాదు. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను అని అంటున్నాడు ఆ దేవుడు. కాబట్టి మన దేవుడు తన యొక్క వాగ్దానము ప్రకారముగా అవి యుద్ధాలే కానీ, అవి పోరాటాలే కానీ, అవి ఆర్థిక సంబంధమైన పరిస్థితులే కానీ, మరి అంతేకాదు కొరతలే కానీ, అనారోగ్యకరమైన పరిస్థితులే కానీ, వీటన్నిటిలో కూడా దేవుని వైపు మనం చూద్దాం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని మనం విశ్వసిద్దాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథము 94వ కీర్తన 14వ వచనంలో మనం చూస్తే, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్యమును విడనాడువాడు కాడు. కాబట్టి నేను విడిచిపెట్టడా దేవుడు. ఆయన ఎడబాసేటటువంటి దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. దిక్కులేని స్థితిలో, ఒంటరిగా ఉన్నటువంటి స్థితిలో హాగర్ని విడిచిపెట్టాడా? హాగరు భయపడవద్దు అని చెప్పి, నువ్వు లేచి నిలబడి నీ చిన్నవాన్ని పట్టుకొని నడు అని చెప్పినప్పుడు, అంతేకాదు మరి చూడు, అద్భుతమైనటువంటి కార్యం ఇక్కడ ఆమె చూడగలిగింది. 19వ వచనంలో, మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. అద్భుతమైనటువంటి సహాయాన్ని దేవుడు చేసి ఉన్నాడు. ఈ యొక్క సమయంలో కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నా కుమారి, నా కుమారుడా, నిన్ను ఏమాత్రము విడిచిపెట్టను. నువ్వు ఎక్కడ ఉన్నా సరే, నువ్వు ఏ దేశంలో ఉన్నా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా నీ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఈ సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రార్థనలో ఏకీభవించండి, విశ్వాసం ఉంచండి, అద్భుత కార్యాలు చూడండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి దేవా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ యొక్క సమయంలో తండ్రి, మీరు ఇచ్చినటువంటి చక్కని మాట, నీ దేవుడు నిన్ను విడవడు, ఎడబాయడు. అవును నా తండ్రి, నా దేవుడు నన్ను విడవడు, ఎడబాయడు. దావీదు చెప్పినట్లుగా నా దేవుడు నీకు తోడుగా ఉండును అని. ఈ విధంగా ప్రభువా, దేవా, మంచి దేవుడవు నాయన, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో అద్భుత కార్యాలు జరిగించండి, ఆశ్చర్య కార్యాలు జరిగించండి, వారి అవసరతలు తీర్చండి అయ్యా. సంతానం లేనటువంటి వారికి సంతానం దయచేయండి అయ్యా తండ్రి. ప్రతి ఒక్కరి యొక్క ఇంటిలో సమృద్ధిని మీరు దయచేయండి, ఆరోగ్యం అనుగ్రహించండి. బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారేమో, మీరు ముట్టి స్వస్థపరచండి అయ్యా. ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో నీకు తెలుసు ప్రభువా. ఎవరు ఎలాంటి అనారోగ్యంలో ఉన్నారో నీకు తెలుసు నాయన. అయ్యా, మీరు ముట్టండి ప్రభా, ప్రతి అవయవాన్ని మీరు ముట్టండి నాయన. అయ్యా, నీ శక్తిని పంపించండి అయ్యా, నీ స్వస్థతను కలుగ చేయండి అయ్యా, నీ శాంతి సమాధానాన్ని కలుగ చేయి ప్రభువా. ఈ విధంగా తండ్రి వారితో ఉండి వారి యొక్క జీవితాలలో నాయన గొప్ప కార్యాలు జరిగించి వారిని దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యం మీరు విన్న తర్వాత మరి 5 మందికి షేర్ చేయండి, వారు కూడా ఈ దీవెన పొందుకుంటారు. గాడ్ బ్లెస్ యు ఆల్.